కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మనం చూడొచ్చు ఇక్కడ అన్ని వడ్లన్నీ ఎండబెడుతున్నారు. బికాజ్ ఈ మధ్య కాలంలో బాగా అకాల వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి, వడగళ్ల వాన, చెడగొట్ల వానలు అంటారు కదా, అట్లా పడ్డాయి కాబట్టి వాటన్నిటిని మళ్ళా ఎండబెడుతున్నారు. ఇది ఇప్పుడు ఊర్లలో రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తుంది కదా రాష్ట్ర సర్కార్, మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. మరి చాలా మందికి అందినాయి కదా. ఒక్కసారి అసలు ఎట్లుంది, మంచిగున్నాయా, తినేలాగున్నాయా? అప్పుడేమో ఇగో ఇవి దొడ్డు బియ్యం, అంటే ఇవి వడ్లు, దొడ్డు వడ్లు అనమాట. ఇగో ఇండ్లకెళ్ళే బియ్యం తీసి ఇవే రేషన్ షాపులలో మనకు దొరికే ఈ దొడ్డు బియ్యం ఉంటాయి కదా, దానికి సంబంధించిన వడ్లు ఇవి. సో ఇవే ముందు తినేటోళ్ళు రేషన్ దాంట్లో సప్లై అయ్యేటి, ఇప్పుడేమో సన్నై సప్లై అవుతున్నాయి. ఒకసారి అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న మీ పేరేంది? నా పేరు మల్లేశం. ఇది ఏ ఊరు? నిదాన్పల్లి గ్రామము. నేను ఒక రైతు, ఆదర్శ రైతును. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది. ఈ సన్న బియ్యం ఇచ్చడంలో చాలా లాభదాయకంగా ఉంది బీద కుటుంబాలకు. అదే వరం లాగా ఉన్నదండి సన్న బియ్యం. అన్నం కూడా చాలా మంచిగా అవుతున్నది. నూకలు ఉన్నాయి అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదు, మంచిగానే వస్తుంది, అన్నం కూడా మంచిగా వస్తుంది. అందరికి ఇప్పుడు ఊర్లో అందరికి కూడా ఒకటే రకమైన బియ్యం, అందరికి ఒకే రకమైన బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు మా ఊరికి కాకుండా కూడా పక్క విలేజ్ కూడా ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నారు. ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇంద్రపాల్ నగరం కూడా కల్పిస్తున్నాడు. ఇప్పుడు మార్కెట్ లో మనకు సన్న బియ్యం దొరుకుతాయి కదా సార్, అట్లనే ఉందా ఇవి కూడా? మనం అట్లా సేమ్ అలానే ఉన్నది. మార్కెట్ లో దొరికే రైస్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు ఒక్క బియ్యమే ఇస్తున్నారు, మళ్ళా రాను చింతపండు ఇవన్నీ కూడా. ఇప్పుడైతే ఏమి ఇస్తున్నారు, ఒక్క ఓన్లీ బియ్యమే ఇస్తున్నారు, రైస్ మాత్రమే. ఈ అకాల వర్షాలు వచ్చి మా కళ్ళాలన్నీ, నా ఒడ్లన్నీ నాని ఆగమాగం ఉన్నాయి మేడం. దాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ ను. దానికి ఏమన్నా ప్రాయోజితంగా ఏమన్నా ఆదుకోవాలని, గవర్నమెంట్ ఆదుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడింది కాబట్టి ఈ పరిపాలన ఎట్లున్నది? కాంగ్రెస్ సర్కార్ మంచిగానే ఉంది మేడం. ఇప్పుడు అంతా కేసీఆర్ లాస్ చేసిపోయిండు, దాన్ని సర్దుకోవాలని కొంచెం టైం పడుతుంది కాబట్టి నెమ్మది చేసుకురావాలని మేము కోరుతున్నాం. అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకురావాలని. అంటే ఎట్లా ఏం లాస్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఊర్లలో అందరికి తెలిసిందా ఏంది మనది ఎట్లుంది? అందరికి తెలియదు. ఏం చేయలే రైతు బంధు చేయలే, రైతు భరోసా ఇయ్యలే అని అంటారు కానీ ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. 6-7 ఎకరాల వాళ్ళకి పడలేదు, మిగతా వాళ్ళకి అందరికి పడ్డాయి. ఈ రుణమాఫీ 2 లక్షల దాకా అయింది. ఎంత మంది ఉన్నారు? అందరు పడ్డారు. 2 లక్షల రుణమాఫీ అయింది. అందరికి అయింది. ఇక్కడ ఈ గ్రామంలో అయితే అందరికి అయింది. మరి పరిపాలన పరంగా ఇంకా ఏం కోరుతున్నారు? అంటే ఇంకేం మంచిగా కావాలనుకుంటున్నారు? ఇంకా కావాలనుకుంటే మా ఊరికి చెరువుకు వాటర్ లేదండి, కాలువ కావాలి. చుట్టుపట్టు నిలిపోతున్నాయి. మా ఊరికి మాత్రం నిదాన్పల్లి గ్రామానికి మాత్రం వాటర్ లేదు. నిదాన్పల్లి కాదు, రామన్నపేట మండలానికి మొత్తానికి కూడా వాటర్ లేదు. నీరు కావాలి, కాలువలు మాకు సప్లై చేయాలి. వాటర్ వేస్ట్ మూసి కాలువలో వాటర్ వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం వాటర్ లేదు. నీళ్ళ సౌలత్ కావాలి. మీకు వస్తుందా అమ్మా? అంటే రేషన్ బియ్యం తీసుకున్నారా మీరు? మంచిగా అవుతుందా? మామూలుగా అయితే ఇప్పుడు మీరు ఇట్లా దొడ్డు బియ్యం పెట్టి మళ్ళా తినతందుకని సన్న బియ్యం పండించుకుంటుండే కదా, ఇప్పుడు ఇక పండించుకుంటలేరా? ఇప్పుడు ఈసారి ఇచ్చిరుగా మేడం, ఇప్పటిదాకా పండించుకుందాం కానీ వచ్చేసారి నుంచి ఇప్పుడు మొత్తం ఇట్లనే కంటిన్యూగా అయితే అవి బంద్ చేసి ఇవే తింటాం అన్నట్టు. అదే సన్న బియ్యమే తింటారు. ఇక రేషన్ దాంట్లోనే రేషన్ దాంట్లో తీసుకోవు, ఇక ఇప్పుడు ఇవి పెట్టుకోకుండా అవసరం లేదన్నట్టు. అట్లా ఇప్పుడు వండినరా? అన్నం వండినాం, తింటాం, అదే తింటున్నాం. అవును, మంచిగా ఉందా? మంచిగానే. మీ దగ్గర ఏమైనా వండింది తెచ్చుకున్నారా? మీ బాక్స్ అంటే డబ్బాలలో? మేడం ఇప్పుడే తినేసినాం. 2 గంటలకే తింటాం కదా మేడం, తిన్నాం. పొద్దున్న దాకా పని చేస్తాం కాబట్టి 2 గంటలకే తిన్నాం. ముందేమో కొనుక్కునేటోళ్ళు కదా, మరి ఎంత ఉంటుండే ముందు మీరు కొనుక్కుంటే సన్న బియ్యం? 5,000 క్వింటాలు. 5,000కు క్వింటాలు. ఓకే, ఇప్పుడేమో ఎంత చెల్లించి తీసుకొచ్చారు? ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే. ఎన్ని కిలోలు వచ్చినాయి? మనిషికి 6 కిలోలు. 6 కిలోలు వచ్చినాయి. సరే, ఈడున్న ఇంకా చాలా మంది అక్కలు ఉన్నారు. మీ అందరికి వచ్చిందా అమ్మా? మీ అందరికి వచ్చినాయా సన్న బియ్యం అన్ని కూడా? ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నది? మంచిగా ఉందా? ఇప్పుడు బానే ఉంది. మంచిగా ఉందా? ఎవరు రైతులకు ఏం చేస్తలేరని బాగా ఆడ ఈడ పెడుతున్నారు, అట్లేం లేదా? అట్లేం లేదు. ఊర్లలో మంచిగానే ఉందా ఈడ? అంటే ఇప్పుడైతే బానే ఉంది. ఏమన్నా రుణం ఉండేనా మీకు? ఉంది. మాఫీ అయిందా?
మాఫీ కాలే గానీ 2 లక్షల పైన ఉంది. మరి ఏం నారాజు లేవు, మంచిగానే ఉంది అంటున్నావు. మంచిగా అందరికి రావాలి కదా. 1 ఎకరం వాళ్ళకైతే అయినాయి కొందరికి. మాకు 2 ఎకరాల పైన ఉంది కాబట్టి కాలేదు. అంటే చూస్తా అని చెప్తున్నారు కదా, చూడాలనే చెప్తున్నాను. అట్లా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉన్నది. ఏం పండిస్తారు? వడ్లే, వరిలేనా, దొడ్డియేనా? దొడ్డి. ఇప్పుడు సీఎం ఇంకోటి కూడా చెప్తున్నారు కదా, సన్నయ్య వండియండి. మరి పండిస్తారా? అవే బోనస్ కూడా ఇస్తామంటారు కదా. బోనస్ ఇచ్చినా రేషన్ బియ్యం ఇస్తే ఇవే పెట్టేస్తారు. దొడ్డు బియ్యమే పెడతారా? అంటే అన్న బియ్యం పండించుకోమంటారు కానీ ఇక సన్న బియ్యానికి రేటు సరిపోదు. ఆయన 3000 అయితే పెడతాం మేము. క్వింటల్ కు మాకు 2500 ఇస్తే ఏం గిడుతుంది? 3000 ఇస్తే పెడతాం సన్న బియ్యం. ఇప్పుడు దీనికి ఎంత? దీనికి 20 ఎంత అన్నా 2300. మరి అంత లాస్ ఉన్నాం మేము. రైతులకు ఏముంది, ఆన కొడతారు ఆలిపాయ. ఇప్పుడు అంత ఆగం మేము. నీళ్లు లేక మన జొన్న పీకలు తడుపుకొని పండించినాం. ఎర్రగాయ వరకు ఆనలు కొట్టే రాలే. రైతులకు ఏముంది లాభం? ఏం లేదు. రుణమాఫీ అయిందా మీకు? అయ్యింది. ఎంత ఉండే? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఉండే. మొత్తం మాఫీ అయింది. మళ్ళీ ఇప్పుడు రుణం ఇస్తారంటున్నారా? అంటే తీసుకొచ్చాను మళ్ళీ తెచ్చుకున్నావా? మరి మీకు కూడా రేషన్ బియ్యం అందినాయా? అందినాయి. ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయా? ఇక అవే తింటారా? అయ్యే తింటాం. ఇంకా రేషన్ షాపులలో ఇంకా కూడా వేరే వేరే తీసుకొస్తాము అంటే నూనె గాని ఇట్లా ఉప్పు గాని అవి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది అనుకో. ఇక్కడ రేషన్ మీద ఉన్నోళ్ళు ఈ డబ్బులకి ఇస్తాము, అది ఇస్తాం అని అనొద్దు. మరి అందుకనే అడుగుతున్నాం. తిరిగి వస్తే ఓడైనా తీసుకుంటాడు. ఎవరైనా చిన్నపిల్లలు అయినా పట్టుకుపోతారు. మేము కూడా తీసుకుంటాం. ఎట్లున్నది పరిపాలన? మంచిగా ఉందా? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఏం మంచిగా చేసిండు? ఏం మంచిగా చేసిండు? రుణమాఫీ చేసిండు. ఇంకా రైతు బంధు అంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకు వేసిండు. కానీ ఇప్పుడైతే పరిపాలన అయితే మంచిగా ఉంది. మీ మన్మడ కొడుక ఏం చేస్తాడు? కొడుకు నా కొడుకు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తాడా? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తంగా? మాకు 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉన్నది. ఈయనే ఉన్నదా? ఇక్కడ అక్కడి నుంచి ట్రాక్టర్లలో కొట్టుకొస్తున్నాం, మార్కెట్ లకు తెచ్చినాం. అట్లనా? రేషన్ కార్డు మీకు కూడా ఉన్నది? మాకు లేదు. మేము కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇయ్యలేరు ఇంకా, మాకు ఇంక ఇస్తలేరు కదా. మరి మేమేం చెప్పాం ఎట్లున్నాయి అంటే బియ్యం మా అత్త వాళ్ళకి వస్తాయి, అయితే మంచిగానే ఉన్నాయి. అయ్యో అత్తగారికి వస్తుంది. గాయంతరన్న అత్త పిలిచి పెట్టలేదా కోడలికి? పెడుతుంది, ఎందుకు పెట్టదు కానీ మంచిగానే ఉన్నాయి బియ్యం. మేము అవే తింటున్నాం. అవునా? మరి తినబడితేవి ఆ తర్వాత మళ్ళీ చెప్పు. రాలేదు కదా రేషన్ కార్డు. అవు అప్లై చేసుకున్నారా? పెట్టినాం, ఇంకా వస్తుందని ఇంకా రావట్లేదు కదా. ఇస్తాము ఈ డేట్ ఆ డేట్ అంటున్నారు, ఇంతవరకు ఇయ్యలేరు కదా. అందుకే మా అత్త వాళ్ళకి వచ్చింది, మా అయ్య మేము తింటున్నాం కొన్ని అన్నట్టు. మీరేంటి, మీరు కూడా ఇది చేయడానికి చదువుకోలేరా? చదువుకున్నాం మావిగా, అందుకే మావి మేము చేసుకోవడానికి వచ్చినాం. అత్తగారిదా ఇది? అత్త వాళ్ళదే. ఎన్ని ఎకరాలు? మాకు 2 ఎకరాలు ఉన్నది. రుణమాఫీ అయిందా? అయింది. మామూలుగా జనరల్ గా నువ్వు చెప్పాలి, ఎట్లుంది రేవంత్ సర్కార్ అంటే? ఎట్లుంది? మంచిగా ఉందా? ఇక మంచిగానే ఉన్నది, కానీ కొన్ని పెట్టినారు కొన్ని పెట్టలేరు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినారు, ఇవి పెట్టినారు, రుణమాఫీ చేసిరు, బియ్యం ఇచ్చిరు కదా. కొద్దిగా మంచిగానే ఉంది ఇప్పుడు మట్టుకైతే. ఇప్పుడు మట్టుకైతే మీకు తెలుసు కదా అంటే ఎట్లుంది రాష్ట్రం పరిస్థితి ఎట్లుంది అనేది మీకేమైనా అవగాహన ఉందా? అవగాహన అంటే అట్లనే, అంటే ఇప్పుడు ఆయన కూడా కొద్దిగా చేయి తీసుకోవాలి కదా మనలాగానే. వాళ్ళు కూడా అన్ని పైన అప్పులు అవి ఉన్నాయి, అవి కూడా ఆయన చేయి తిప్పుకుంటే మనకి ఇన్ని అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆయన చేయి తిప్పుకున్నట్లయితే మనకు కొన్ని అవకాశాలు మనకు కూడా ఇస్తాడేమో అనే అవకాశం, కొద్దిగా ఆశ. ఇప్పుడు రైతు భరోసా ఇంకా 3 ఎకరాలకని 4 ఎకరాలకని అక్కడి వరకే వచ్చినాయి అంటున్నారు. మీ ఊర్లో ఎక్కడి వరకు వచ్చినాయి? మా ఊర్లో కూడా 3 ఎకరాల వరకే వచ్చినాయి మేడం. మరి 4-5 ఎకరాల వాళ్ళకి వస్తాయి అంటున్నారు. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారు మేడం. మరి రాకపోతే ఎట్లా? రాకపోతే అంటే చెప్పలేము, ఎందుకంటే అదృష్టంగా మేడం. ఇప్పుడు మా వాళ్ళకంటే ఇట్లా పేదవాళ్ళకైతేనేమో 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చిన వాళ్ళకేమో కొద్దిగా ఆశ, కానీ ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉన్న వాళ్ళకే ఇంకెక్కువ ఇస్తారు. మా సొంత వాళ్ళకైతేనేమో ఇస్తే మాకు కొద్దిగా సహాయం అని మాకు కొద్దిగా ఆశ ఉండే. సో ఇది మంచిదే అంటారు? మంచిదే మేడం. ఎక్కువ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ బాగుపడతారు. అట్లనే కూలీ చేసేటోళ్ళకి కూడా 12,000 ఇస్తాము సంవత్సరానికి అని చెప్పారు. అది కరెక్ట్? ఇయ్యలేరు మేడం. మంచిదే మేడం ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకొని కూడా ఇట్లా పనులు చేసుకుంటున్నాం, మాకు కూడా కొంచెం ఆశ ఉంటది కదా, ఇవి ఇయ్యాలి అవి ఇయ్యాలని. రేషన్ కార్డు ఉన్నదా మీకు? రేషన్ బియ్యం వస్తుందా? రేషన్ బియ్యం వస్తాయి మేడం. నాకేం భూమి లేదు, ఏం లేదు. కూలీ కింద పని చేస్తా? కూలే మాకు అసలు ఏం లేదు. ఎందుకు బాధపడుతున్నావు? బాధ కదా, అందరికి ఉంది, నాకు లేదు. బాధ కాకుండా ఏంది?
ఎన్ని రోజులు చేస్తాం ఈ కష్టం చెప్పు. ఎప్పుడు 24 గంటలకు చేతన అవుతుందా? నా పరిస్థితి మరీ ఘోరం. ఇప్పుడు 12,000 ఇస్తాము అని చెప్పిండ్రు కదమ్మా, దానికి అప్లికేషన్ ఏమన్నా పెట్టినాం. పెట్టిండ్రా? ఓకే. అప్లికేషన్ పెట్టినాం కానీ అవి వస్తావా రావా తెలియదు అంతే. నాకు 2 పిల్లలు, వాళ్ళకి చదువుకోనికి కూడా ఇబ్బంది ఏముంది మాకు. ఏం చదివిస్తున్నావు? డిగ్రీ చేస్తుండే బాబు. ఏడుంటారు? ఈయనే ఉంటారు. ఈయనే ఉంటారు. ఈయనే ఉంటారు. ఏం లేదు కార్డు తప్ప ఏం లేదు. 35 కిలోల బియ్యం వస్తాయి నాకు అంతే. ఇక చేసింది ఎవరు ఏం చేసలేదు, ఏమి ఇచ్చలేదు. కానీ బాధ ఉండదా మేడం చెప్పు? అదే మీకు కూడా ఇస్తామని చెప్పిండ్రు కదా, ముందైతే ఎవరు పట్టించుకోలే, వీళ్ళైతే మేము చేస్తాము ఇస్తామని అన్నారు. అంతే కదా. 2500 ఇస్తాం మహిళలకు అని కూడా అన్నారు. 12,000 ఇస్తామన్నారు.